ఇక మరొక వార్తా దినపత్రిక సాక్షి చూద్దాం. సాక్షిలోని ప్రధాన వార్తలకు వచ్చేసి ఇక ఉన్నత శిఖరాలకు మన బంధం, 8 దశాబ్దాల స్నేహానికి నూతన శక్తి, వేగాన్ని జోడిద్దాం, 2023 నాటికి $100 బిలియన్ వార్షిక వాణిజ్యం అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ప్రధాని మోదీ, రష్యా అధినేత పుతిన్ నిర్ణయం. ఢిల్లీలో 23వ ఇండియా రష్యా సదస్సులో అనేక కీలక ఒప్పందాలు జరిగినట్లుగా కూడా మనకి ఈ వార్తలో తెలుస్తూ ఉంది. అండ్ అలాగే మనకు ఇండిగో తెచ్చిన సంక్షోభం, గుత్తాధిపత్యాన్ని అడ్డం పెట్టుకుని వ్యవహారం, విమానాల రద్దవ్వడంతో రాయ్పూర్ ఎయిర్పోర్ట్లో అవస్థలు పడుతున్న ప్రయాణికులు. ఈ ఇండిగో ఫ్లైట్స్ ఏవైతే గత 2-3 రోజుల నుంచి కూడా రద్దయ్యాయో, సిబ్బంది కొరత, టెక్నికల్ ఇష్యూస్ అని మనకి ఆ ఇండిగో సంస్థ ఏదైతే కారణాలు చూపించిందో వాటి మీద అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. సడన్గా ఎలాంటి సమాచారాలు లేకుండా వీటిని రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రయాణికులు కూడా ఏదో రైల్వే ప్లాట్ఫామ్లాగా మనకి ఎయిర్పోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి, అంత తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్న ఒక వార్త హల్చల్ చేసింది. వాళ్ళు మ్యారేజ్ చేసుకుని రిసెప్షన్కి వారి ఫ్యామిలీ మెంబర్స్కి దగ్గరికి రావాల్సి ఉంది. ఈ ఫ్లైట్స్ రద్దవడంతో రాలేకపోవడంతో ఒక మొబైల్ ద్వారా, వీడియో కాల్ ద్వారా ఆ రిసెప్షన్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని బంధుమిత్రుల బ్లెస్సింగ్స్ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సో ఆ విధంగా అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇండిగో ఫ్లైట్స్ రద్దవడం వల్ల జరిగింది. సో రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, ఎప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కిందే పోస్టుల భర్తీనా అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. అలాగే వక్ర మార్గంలో పరకామణి కేసు విచారణ, టీటీడీ మాజీ చైర్మన్ భూమన ధ్వజం, నిజాయితీ అధికారులకు వేధింపులు, ప్రభుత్వ తీరులో బలైన సతీష్ కుమార్, నాటి బోర్డులోని కొందరు నేడు కూడా సభ్యులే, నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఆయన మాట్లాడినట్టుగా ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. సో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, సిట్ విచారణ చేస్తుంది, మొత్తం అన్నీ జరుగుతుంది, విచారిస్తూ ఉన్నారు. సో దోషులు ఎవరు అనేది తుది నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విచారణ కూడా చేశారు కాబట్టి మాజీ చైర్మన్ని, సో ఎవరు దోషి అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ఇక ఇక్కడ మరొక వార్త మనం చూసుకోవచ్చు. మహిళ శరీరంలో సర్జికల్ బ్లేడ్, ఎక్స్రే తీయగా మహిళ శరీరంలో కనిపిస్తున్న సర్జికల్ బ్లేడ్, ఆపరేషన్ సమయంలో బ్లేడ్ లోపల పెట్టి కుట్లేసిన వైద్యులు. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం, చంద్రబాబు పాలనలోనే రోజు రోజుకు దిగజారుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వరకు అంటే నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది అనేంత వరకు ఓకే, అదొక వార్త. కానీ సాక్షి దినపత్రిక ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు పాలనలోనే రోజు రోజుకు దిగజారిపోతున్న ప్రభుత్వ ఆసుపత్రులు అని వచ్చేసింది. సో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా 2019 నుంచి 24 వరకు ఏదైతే ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారో, వైద్యులు ఉన్నారో, ఇప్పుడు కూడా అదే ప్రభుత్వ వైద్యులు ఉన్నారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ తప్పుకి చంద్రబాబు నాయుడు గారే ఏదో MBBS చదివి ఆ ఆపరేషన్ చేసి ఆ మహిళ కడుపులో ఆ సర్జికల్ బ్లేడ్ వదిలేసినట్టుగా సాక్షి దినపత్రిక వచ్చేయడం, వైఎస్ఆర్సీపీ మాట్లాడడం నిజంగా చాలా శోచనీయంగా ఉంది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వాహకాలు చాలా చూసాం. GGHలో ఎలుకలని, సంథింగ్ చాలామందికి ఆక్సిజన్ అందలేదని, ఇలా రకరకాల ఇష్యూస్ జరిగాయి. దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, వాటిని సరిచేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి డాక్టర్స్ పైన. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, ఆ నిర్లక్ష్యం వ్యవహరించిన డాక్టర్ మీద తగిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయడం, ఇలాంటివి జరుగుతాయి. కానీ అది ప్రభుత్వమే చేసింది, లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆ సర్జరీలో ఫెయిల్ అయ్యారు అనేట్లుగా సాక్షి దినపత్రిక వచ్చేయడం అనేది కాస్త శోచనీయంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ చూడొచ్చండి, క్రెడిట్ చోరీ బాబు బాటలోనే పవన్ అనే వార్తను చూస్తున్నాం. 5 ఏళ్ల క్రిందటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన DDOలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం హడావిడి. గత ప్రభుత్వంలోనే అన్నీ జరిగితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాని మీద దిశానిర్దేశం చేయడం ఎందుకు, ఇవన్నీ ఏర్పాట్లు చేయడం ఎందుకు, అవసరం లేదు కదా. ప్రతిదీ దానికి కూడా క్రెడిట్ చోరీ అనే పదాన్ని చాలా పరిపాటిగా వైఎస్ఆర్సీపీ అలాగే సాక్షి దినపత్రిక ఉపయోగిస్తూ ఉంది. అన్నీ అప్పుడే జరిగాయి, ఇప్పుడు ఏమీ జరగకపోయినా వీళ్ళ హయాంలో జరిగినట్లుగానే క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అలా చేస్తూ ఉంది అని వైసీపీ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడే అలా జరిగినప్పుడు ఈ విధి విధానాలు ఎందుకు, దాని మీద ఒక సర్వే ఎందుకు, ఇవన్నీ అవసరం లేదుగా. అంతేకాకుండా వాళ్ళ ప్రభుత్వం మారుతూ ఉన్నప్పటికీ 1 లక్ష 2 లక్షల వరకు ఏదో
మిగులు ఉన్నట్లుగా మాట్లాడడం అనేది మా చెప్తూ ఉన్నారు. మిగులు బడ్జెట్ ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. సో అంత అవన్నీ అప్పుడే జరిగినట్లయితే ఇప్పుడు కొత్తగా ఏదైతే ఇన్ని పథకాలు తీసుకురావడము, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీటిపై చర్చించడం ఇవన్నీ జరగవు కదా. ఒక్కసారి అవి ఆలోచన చేసుకున్నట్లయితే ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉండదనేది మనం ఆలోచించాలి. సో ఇక్కడ కూడా స్టార్ట్, యాక్షన్ అండ్ కట్. ఇది కూడా సినిమా షూటింగ్ను తలపించిన మెగా పీటీఎం అట. క్లాస్ రూమ్ సెట్టింగ్లో పక్కా స్కిట్. సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ షో చేశారట. విద్యార్థులకి, తల్లిదండ్రులకి వాళ్ళు ఎలా పిల్లల్ని ప్రోత్సహించాలి, విద్యకు కావాల్సిన అవసరాలు ప్రభుత్వం నుంచి అందుతాయి, మీరు ఎంతవరకు చదువుకున్నా ఏం చదువుకున్నా కూడా ప్రభుత్వం కొంత అమౌంట్ని అప్పుగా ఇస్తుంది, మీరు ఎలా అయినా చదువుకోండి, ఆ బాకీని మీరు చాలా తక్కువ వడ్డీతో తిరిగి చెల్లించండి అనే భరోసాని తల్లిదండ్రులకి పిల్లలకి కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే సో ఇది వాళ్ళకి ఒక స్కిట్ లాగా, ఒక షో లాగా కనిపించింది. సో వారికే వదిలేస్తూ ఉన్నాను ఆ ప్రశ్నని. ఇది సాక్షి దినపత్రికల్లోని ప్రధాన అంశాల్లోనూ మనము వార్తలు చూస్తూ ఉన్నాము.